మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. హాయ్ వనజ గారు. హలో మా. వనజ గారు, ఈ రోజు పిల్లల్ని మనం ఒకటంటే వాళ్ళు 100ని చూపిస్తున్నారు. జెన్సీ అంటే జెన్సీ ఏఐ పిల్లలే నిజంగా వీళ్ళంతా. అయితే వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా క్రమశిక్షణలో పెట్టడం ఎలాగా? వాళ్ళని ఒకప్పుడు ఏంటంటే కొట్టాల్సిందే, అంటే ఒక ఏజ్ దాకా మొద్దు చేయాలి, ఒక ఏజ్ లో పడాల్సిన 4 దెబ్బలు పడాలి పిల్లలకి. తర్వాత మళ్ళీ వాళ్ళకి కొంచెం బాధ్యతలు నేర్పించి వాళ్ళ లైఫ్ ని మనం సపోర్ట్ చేయాలి. ఒకప్పుడు స్ట్రాటజీ అట్లా ఉండేది. రాను రాను ఇలా జనరేషన్ మారుతున్న కొద్దీ కొట్టడం పెద్ద సిన్ క్రియేట్ అయిపోయిందండి. పెద్ద సిన్. ఇంకా యుఎస్ అసలు యుఎస్ ఆ ప్లేస్ లోనే అనుకుంటా ఇది వరకు బాబుయే 7-8 ఇయర్స్ బాబుయే పోలీసు కంప్లైంట్ చేశారా? నన్ను మా అమ్మ కొట్టింది వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకుంటారు. యుఎస్ లో ఇంకా చాలా స్ట్రిక్ట్ కదా, చాలా ఎక్కువ. నాకు ఇట్లాంటి కాల్స్ అయ్యి వస్తానే ఉంటాయి. సో అవన్నీ ఏమవుతుంది అంటారు మా లైఫ్ అనేసి అట్లాంటివి. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే అయిపోయింది. ఇక్కడ కూడా స్కూల్లో కొట్టనివారు పిల్లల్ని, ఇంట్లో కొట్టలేము. కొడితే ఒక పెద్ద వర్డ్ డిప్రెషన్. కానీ నిజంగా అంత వీక్ గా ఉంటున్నారండి పిల్లలు కూడా. దే ఆర్ నాట్ రెడీ టు టేక్ ఎనీథింగ్ నెగటివ్. లైక్ అది రెడీ టు టేక్ కాదు, ఏంటంటే అది డిప్రెషన్, స్ట్రెస్, ఈ 2 వర్డ్స్ మనం పిల్లలకి నేర్పించేసాం అనమాట. ఐఎమ్ డిప్రెస్డ్, ఐఎమ్ స్ట్రెస్డ్ అని పేరెంట్స్ రిపీటెడ్ గా అంటూ ఉంటే వాళ్ళు దాన్ని అనలైజ్ చేసేసి ఓకే ఐఎమ్ ఆల్సో డిప్రెస్డ్, ఐఎమ్ ఆల్సో స్ట్రెస్డ్. అంతకు మించి, ఎందుకంటే అందరు పిల్లలు సూపర్ బ్రెయిన్గా ఒకటేలా పుడతారు పిల్లలు అందరూ. వాళ్ళు ఎట్లా పెరుగుతున్నారు, ఆ ముద్దుగా ఆ ముచ్చటగా అలాగే పెరగాలి పిల్లల్ని. మనం ఏం చేస్తామంటే ఓవర్ మెచ్యూరిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పేరెంట్స్ అందరు పిల్లల దగ్గర నుంచి. సో వాళ్ళు ఇలా మెచ్యూర్డ్ గా ఉండాలి, వాళ్ళు ఇలాగే బిహేవ్ చేయాలి. ఏంటంటే ఈ మధ్య అంతా మారిపోయింది, మొత్తం జనరేషన్ మారిపోయింది. పిల్లల్ని పిల్లల్లాగా పెరగనివ్వట్లేదు మనం. ఆ ముద్దు ముచ్చట అవన్నీ ఏవైతే వాళ్ళు చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే చేస్తూ ఉంటావో పేరెంట్స్ కి అవి కరెక్ట్ చేసే ఓపిక లేదు అక్కడ. ఓకే, వాళ్ళు ఆ మిస్టేక్స్ తోటే నేర్చుకుంటారు. అది మనం అలౌ చేయట్లేదు. ఎందుకంటే మనం ఏదో పర్ఫెక్ట్ గా, ఈ ఏజ్ లో మనం పర్ఫెక్ట్ గా ఉన్నాం కాబట్టి పిల్లలు అంత చిన్నప్పటి నుంచే వాళ్ళని పర్ఫెక్షన్ కోరుకోవడము, ఎక్కడో ఎవరో ఏదో చెప్పేశారు. కొంతమంది పిల్లలు సూపర్ డూపర్ గా బాగా చేస్తారేమో, మరి వాళ్ళు చిన్నప్పుడు 3 ఏళ్ళప్పటి నుంచి వంటలు చేసేసే పిల్లలు ఈ మధ్య చూస్తున్నాము. 3 ఏళ్ళప్పటి నుంచి ఇల్లు క్లీన్ చేసేసి అవన్నీ ఉన్నాయి. కొంతమంది ఎవరి పెంపకం వాళ్ళది, ఎవరి వే ఆఫ్ లీడింగ్ లైఫ్ వాళ్ళది ఉంటది. వాళ్ళని చూసి మన పిల్లలు కూడా అలాగే రెడీ అవ్వాలి అనుకోవడం నో కంపారిజన్ పిల్లల దగ్గర ఒకటి. రెండోది, పిల్లల్ని కొట్టవచ్చా అంటే అవసరమైతే ఒక దెబ్బ వేయాలని, వేయకుండా పెంచడం అన్నది చాలా చాలా రాంగ్ అక్కడ. మీరు ఎన్ని దెబ్బలు తిన్నారు? నేనైతే రోజు బెల్ట్ దెబ్బలే. సో యువర్ స్పాయిల్డ్ కిడ్. అల్లరే ఎక్కువ అంటే మామూలుగా దెబ్బలు. కిడ్ నాకు వారంలో 3 రోజులు పడేది కోటింగ్. చూసారా, అందరం తిన్నవాళ్ళమే. అది అంత కొట్టకుండా అంత లేదు, అల్లరే చేసేదాన్ని. అల్లరితోటే నేర్చుకుంటాం కదా మనం, అన్ని ఏం నేర్చుకున్నా అల్లరిలోనే నేర్చుకుంటాము. ఇది తప్పు ఇది రైట్ అని అక్కడే తెలుస్తుంది మనకి. ఓకే, సో దెబ్బలు తిన్నాం, పెరిగిపోయాము. అలా దెబ్బలు తిన్నామని మా పేరెంట్స్ మీద ఎక్కడ కంప్లైంట్స్ చేయలేదు. అంతే లవ్ అండ్ అఫెక్షన్ ఉంది, వాళ్ళంటే అంతే ఇష్టము. ఇప్పుడు అనిపిస్తుంటది, అరే ఆ రోజు మా అమ్మ అలా చేస్తే కొట్టింది కదా, కాబట్టి నేను ఈ రోజు ఇట్లా ఉన్నాను కదా. సో ఈ మధ్య పిల్లలకి అట్లాంటి ఆప్షన్ లేదు. ఏది అవగానే వెంటనే రెడ్ ఫ్లాగ్, ఎక్కడో కంప్లైంట్ చేస్తారు, డిప్రెషన్ అంటారు, కత్తులు తీసేసుకుంటున్నారు, కోసేసుకుంటున్నారు, లేకపోతే ఏదో సైకాట్రిస్ట్ అంటున్నారు. ఇలా టూ మచ్ అన్నమాట. మనం టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్, అనవసరమైన వాటికి మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం. కొట్టకుండా తిట్టకుండా పిల్లలు పెరగాలి అంటే పిల్లలకి ఖచ్చితంగా టైం ఇవ్వాల్సిందే పేరెంట్స్. ఇప్పుడు మీరు ఆ టైం ఇవ్వట్లేదు పిల్లలకి. చాలా మంది పిల్లలకి టైం ఇవ్వము. టైం ఇవ్వకుండా వాళ్ళకి ఏం నేర్పించకుండా వాళ్ళు ఒక పర్ఫెక్ట్ కిడ్ లాగా తయారవ్వాలి అంటే తయారవ్వరు వాళ్ళు. పిల్లలకి టైం ఇవ్వండి. దే ఆర్ నాట్ మిషన్ మేడ్. మిషన్ మేడ్ కాదు. ఓకే, చాలా మంది టైం ఇవ్వకుండా పిల్లలు పలానా బాగా చదువుకోవాలి, పిల్లలు ఒక డిసిప్లిన్ లో ఉండాలి, టైంకి లేవాలి. మరి మీరేం చేస్తున్నారు? మీరు ఏది ఫాలో అవుతే మీ పిల్లలు అదే ఫాలో అవుతారు. కాబట్టి ఒకవేళ మీ పిల్లల్ని కొట్టకూడదు అని ఏదైనా ఒక రూల్ పెట్టుకుంటే యూ సెట్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఎగ్జాంపుల్ సెట్ చేసి మీరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో పిల్లలు, ఏ పిల్లలైనా కానీ వాళ్ళ పేరెంట్స్ కి రెప్లికాస్ వాళ్ళ పేరెంట్స్. అందుకే పిల్లలు జిరాక్స్ కాపీస్ కదా. ఇప్పుడు ఎవరైనా మిస్బిహేవ్ కిడ్ ఉంటే, ఈ మధ్య రీసెంట్ గా మనము అమితాబ్ బచ్చన్ ది ఒక కేబీసీలో చూసాం కదా, వాట్ పేరెంటింగ్ అని ఒక పిల్లని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసి పాడేశారు.
అవునా? అదే కంపారిజన్ గా ఇంకొక పిల్లోని చూపించారు, అరుణాంశ్ అన్న అబ్బాయిని. సో వాళ్ళిద్దరికి గుడ్ పేరెంటింగ్, బ్యాడ్ పేరెంటింగ్ అని అక్కడ స్టాంప్ ఎవరు చేస్తున్నారు? పేరెంట్స్ చేస్తున్నారు. కాబట్టి పేరెంట్స్ ఎట్లా నేర్పిస్తే, ఏ బిహేవియర్ నేర్పిస్తే పిల్లలు అలా నేర్పిస్తూ ఉంటారు. మీరు టైం ఇవ్వకుండా మీ పిల్లలు సూపర్ గా 100% అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉండాలనుకోవడం వెరీ రాంగ్. అట్లా టైం ఇస్తూ వాళ్ళతో నేర్పిస్తూ వాళ్ళకి మంచి చెడు విచక్షణ మనం తెలుపుతూ వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసి, వాళ్ళకి చిన్నపిల్లలు, మరీ చిన్నపిల్లలు 10 years వరకు వాళ్ళ యాక్టివిటీస్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళకి కొంచెం ఆఫ్ టైంలో ఏమేమి యాక్టివిటీస్ నేర్పించాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి వెళ్ళాలి. వాళ్ళకి బ్రతకడానికి ఏవైతే ఇంపార్టెంటో అవి నేర్పించాలి. అంతేగాని ఏవేవో కొత్త కొత్తవి ప్లే స్టేషన్స్ కొనిచ్చేసి పిల్లలకి ఓవర్ ప్యాంపరింగ్. అయ్యో మా పిల్లోడు అడిగాడు, నేను ఇచ్చేస్తే బాగుంటుంది. ఒక్కొక్కసారి నో చెప్పడం నేర్చుకోవాలి పిల్లలకి. ఒక్కొక్కసారి కాదు, మనకైతే ఇప్పుడు నోనే ఉండేది, వద్దు ఫస్ట్ వద్దని, తర్వాత వద్దు అసలు వద్దు అంటే మనం ఆ వద్దు మైండ్ సెట్ లోనే ఉండేవాళ్ళం. తర్వాత వాళ్ళకి వీలైతే వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ గా ఏదైనా అంత సెట్ గా ఉంటే అప్పుడు ఏదైనా కొనిచ్చే వాళ్ళు తప్పిస్తే, ఇప్పుడు అట్లా లేదు కదా. అడగగానే ఫస్ట్ మనం లోన్ కూడా తీసేసుకుంటాం, క్రెడిట్ కార్డ్ గీసేస్తాం, వెళ్ళి తీసుకొని వచ్చేయడమే పిల్లలు. బికాస్ వీ వాంట్ టు సీ దెమ్ హ్యాపీ. మాకు లేదు, అట్లీస్ట్ వీళ్ళకి ఉండాలి. ఆ పాపం పిచ్చి పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి నా పిల్లలు అన్న ఒక దాంట్లో దే ఓవర్ స్పెండ్, పాపం ఓవర్ స్పెండ్ అయిపోయి. అందుకని ఇప్పుడు మనకి నెలకు 3 లక్షలు వచ్చినా చాలా తక్కువ అనిపిస్తుంది. ప్రతి ఇంట్లో ఒక 3 lakhs శాలరీ మంత్ లో వైఫ్ అండ్ హస్బెండ్ కి ఇద్దరికి 3 లక్షలు. రీసెంట్ గా ఒక వీడియో నేనే చేశానండి. ఆటో డ్రైవర్, అతనికి రోజుకి 500 రావడమే గగనం. ఊర్లో ఎక్కడో చిన్న ఊర్లో ఆటో డ్రైవర్, బాబు 9th standard. అయితే 3 months నుంచి నాకు బైక్ కొనిస్తావా లేకపోతే నేను చచ్చిపోనా, బైక్ కొనిస్తావా నేను చచ్చిపోనా, 3 months నుంచి కాన్స్టెంట్ గా అంటుంటే, సరే వాడి బర్త్డే రోజు ఫైనల్ గా 2 lakhs అప్పు చేసి బైక్ కొన్నాడు పాపం. బైక్ కొని ఇచ్చి రైడ్కి వెళ్తాను, పూజ చేయించుకొని వస్తాను అని వెళ్ళిన వాడు రాలా, తిరిగి యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఆ ఫాదర్ రోదన చచ్చిపోతాను అని బెదిరిస్తే నేను కొనిచ్చాను, కానీ కొనిచ్చినా చస్తాడని నా కొడుకు తెలీదు. ఒకవేళ తెలిసుంటే కొట్టో తిట్టో మందలించో స్కూల్లో కాలేజీలో చెప్పో బెదిరించో ఏదో చేసేదానని. అతను 2 lakhs అప్పు అయితే వాడు తీర్చుకోవాలి కదండి. అసలు గంట సేపు కూడా ఆ సంతోషం అనుభవించలేకపోయాడంట ఆ బాబు. నా పిల్లోడికి చావు బైక్ రూపంలో ఉంది అంతే. అది ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. వెరీ హారబుల్. సో మనం అట్లా ఓవర్ ప్యాంపరింగ్ చేసి కొన్నిసార్లు, ఓవర్ ప్యాంపరింగ్ అన్నది అవసరం లేదు పిల్లలకి. అంటే ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. ఎక్స్పెక్టేషన్స్ కూడా చేయండి. ఆటో డ్రైవర్ కొడుకు నీవు బైక్ డిమాండ్ చేస్తే ఆ తండ్రి ఏమైపోవాలి అసలు? అంటే వాళ్ళకి రియాలిటీలో పెంచట్లేదు కదా మనము. నువ్వు ఏది కావాలంటే నా తల తాకట్టు పెట్టైనా తెచ్చేస్తానన్న ఒక డైలాగ్ ఈ మధ్య ఎక్కువ వింటాము. వాళ్ళు ఏం కష్టపడుతున్నారు అని పిల్లలకి తెలియదు. సో మనం ఎప్పుడు రూపీ వాల్యూ కూడా పిల్లలకి నేర్పించాలి. ఒక రూపాయి ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళని ఎప్పుడు అడగాలి. ఓకే, ఈ 1 రూపీ సంపాదించాలంటే ఏమేం చేయాలి అని పిల్లల్ని ఒకసారి క్వశ్చన్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి తెలవాలి. ఒక 100 రూపీస్ వాళ్ళు వెళ్ళి స్పెండ్ చేసేస్తా ఉంటారు. 100 రూపీస్ ఒకవేళ నువ్వు ఎర్న్ చేయాలనుకో, ఈ రోజు ఏం చేస్తావు అని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు పిల్లలకు అర్థమవుతుంది. అట్లీస్ట్ వాళ్ళు వెళ్ళి తేవక్కర్లేదు, బట్ అట్లీస్ట్ దే అండర్స్టాండ్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దృష్టిలో ఒక 100 రూపీస్ ఒక నోట్ అంతే ఈజీగా వచ్చేస్తుంది, తీసుకెళ్ళిపోయి ఏముంది ఏటీఎంలో డ్రా చేయి. ఐ హ్యావ్ మై సెకండ్ చైల్డ్, పెద్దవాడైతే ఈజ్ గ్రోన్ అప్, చిన్నవాడు అంటాడు అనమాట డ్రా చేయి ఏటీఎంలో అంటే వాడికి ఏటీఎం వాళ్ళంతవరకే తెలుసు. ఆ డ్రా చేయడం వెనకాల ఎంత కష్టం ఉంది, పేరెంట్స్ ఎంత కష్టపడతారు, వాళ్ళు ఎన్ని అవర్స్ కష్టపడి పనిచేస్తే ఆ శాలరీ వస్తుంది, ఆ డబ్బులు వస్తాయని పిల్లలకి తెలిసేలాగా మనం చేయాలి తప్పిస్తే. అండ్ అట్లా చెప్తూ ఎప్పటికప్పుడు రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తూ ఉండాలి పిల్లలకి. అంతే. ఒక దెబ్బ పడాలి అన్న దగ్గర వేయాల్సిందే. మనం ఏం వేరే కంట్రీలో లేం కాబట్టి ఇండియన్స్ ఎవరైనా ఉంటే చిన్నగా ఒక దెబ్బ, అంతేగాని హెరాస్ చేసేయడం కాదు. ఒక దెబ్బ పడితేనే ఓకే ఇది నా తప్పు, మందలించడం, గట్టిగా ఒక అరువాలా తిట్టాలా, మంచి చెడు. మరి కొంతమంది అయితే గొడ్డును బాధినట్టు అలా కాదు, వాళ్ళకి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 chances ఇవ్వండి వాళ్ళకి. 2 times చెప్పండి ఇది మంచి ఇది చెడు. అంటే ఏ తప్పు చేస్తున్నావు అరవడం కాదు, ఎందుకు తప్పు, ఏం తప్పు చేస్తున్నావు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మారల్ స్టోరీయో ఒకటి ఏదో చెప్తే వాళ్ళకి అప్పుడు బుర్రలో ఉండిపోయేలాగా చెప్తే వాళ్ళు మళ్ళీ అది రిపీట్ చెయ్యరు. నేను ఏం చేస్తానో తెలుసా వనజ గారు, శ్రీజన్ కి నా బాబుకి ఇప్పుడు వాడు ఏదైనా కొనిమని అడిగాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాని వర్త్ 100 రూపీస్ అనుకోండి, యుల్ గెట్ ఇట్. బట్ వాడికి ఏదైతే డిఫికల్ట్ ఉంటుందో ఆ టాస్క్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడికి టీవీ సండే, ఓన్లీ సండేసే మా ఇంట్లో టీవీ అలౌడ్ టు వాచ్. సో సండే నువ్వు మూవీ చూడాలి అని అంటే చూడకు, యుల్ గెట్ దిస్
అని అంటాను. అంటే వాడికి కష్టం, ఆ, ఆ కష్టం. అప్పుడు వాడు ఒకవేళ విన్ అవుతే ఐ టేక్ హిమ్ టు దట్ పర్టికులర్ షాప్. నువ్వు ఇది అడిగావు కదా, గుడ్ గుడ్ సంథింగ్ Huh. వాళ్ళకి Go and అర్థమవుతుంది buy. అనమాట. నేను ఏదైనా ఒకటి చేస్తేనే Hmm. నాకు సమ్ రిజల్ట్ దాంట్లోంచి సంథింగ్ ఐల్ గెట్. అది కరెక్టే కదా. ఇట్ ఇస్ నాట్ లైక్ బ్రైడింగ్. No, it's your way of handling your child as long as he's happy with it. అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. నేను ఇది స్టాప్ చేస్తే యువర్ మేకింగ్ హిమ్ అవాయిడ్ టెలివిజన్, విచ్ ఇస్ నెంబర్ 1 గుడ్ థింగ్. దాని తర్వాత అది స్టాప్ చేస్తే నీకు ఒకటి వస్తుంది అనడం, ఇట్స్ ఫైన్. ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో అట్లా ఆల్టర్నేట్ అట్లీస్ట్ వాళ్ళకి పెట్టి Something. అర్థం చేయించి, ఏ హయానో భయానో వాళ్ళకి అర్థం కావాలా. అంతే అంతే. థ్యాంక్ యూ. వెల్కమ్ మా.